నమస్తే, మైసెల్ఫ్ జయంత్. నా పాత సబ్స్క్రైబర్స్కి నేను ఎవరో తెలుసు, కొత్తగా ఈ వీడియో చూసేటోళ్ళకి నేను చెప్తున్నా. నా పేరు జయంత్ ఆలేటి, మాది జనగాం నియర్ వరంగల్. సో ఈ వీడియో పర్టికులర్గా ఈ వీడియో యూట్యూబ్లో చాలా రోజుల తర్వాత నేను అప్లోడ్ చేస్తున్న వీడియో, అంటే ఇట్స్ మోర్ స్పెషల్ టు మీ. ఇంతకుముందు ఈ ఛానల్లో ఒక 2 షార్ట్ ఫిలిమ్స్, ఒక కవర్ సాంగ్ అట్లా పెట్టిన ఉండే. సో ఎందుకో చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్ చేయాలి, ప్లాట్ఫామ్లోకి రావాలి, మళ్ళీ మనం ఏందో చూపించాలి అని చెప్పి ఒక స్మాల్ మోటివేషన్ టైప్ వచ్చి స్టార్ట్ చేస్తున్నా. దట్ వై కాంట్ బి స్టార్ట్ విత్ ఏ వ్లాగ్, లైక్ ట్రావెల్ వ్లాగ్ అని అనిపించింది. అదే టైంకి వి గాట్ ఎ కాల్ ఫ్రమ్ శివ ఫ్రమ్ శ్రీశైలం. సో ఆల్ ద వే ఒక వ్లాగ్ చేసి పెడదామని చెప్పి ఒక థాట్ వచ్చి ఉండే. సో చేసేసినాం, బ్లాగ్ మొత్తం రికార్డ్ చేసినాం. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మేము హైదరాబాద్ నుండి శ్రీశైలంకి టోటల్ 7 మెంబర్స్ స్టార్ట్ అయినాము. దట్ ఆన్ 4 బైక్స్. ఒకటి వచ్చేసి హంటర్ 350 రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకోటి NS 200, ఇంకొకటి NS 160, అండ్ ఎట్ లాస్ట్ మై బెస్ట్ కరిజ్మా XMR. సో 25th జూలై రోజు నైట్ 9:30 కల్లా స్టార్ట్ అయినాము. స్టార్ట్ అవ్వడే ఫుల్ వర్షము, అసలు వీఆర్ అనేబుల్ టు క్యాప్చర్ వీడియో. సో అక్కడక్కడ వర్షం లేని దగ్గర క్యాప్చర్ చేసుకుంటూ టోటల్ కంప్లీట్ బ్లాగ్ రికార్డ్ చేయడానికి ట్రై చేసినాం. సో నైట్ స్టార్ట్ అయ్యే ముందైతే ఏం లేకుండే వర్షం, కానీ వన్స్ స్టార్ట్ అయ్యి ఒక 10-15 మినిట్స్ తర్వాత అట్లా హైదరాబాద్ అవుట్స్కట్స్కి అట్లా వెళ్తున్నాం అన్నప్పుడు ఫుల్ స్టార్ట్ అయిపోయింది. ఇక అక్కడే రెయిన్ కోట్స్ పర్చేస్ చేసి వేసుకొని రైడ్స్ కంటిన్యూ చేసినాము. మా యాక్చువల్ ప్లాన్ అయితే 6:30-7 o'clock ఈవినింగ్ ఆ టైంలో స్టార్ట్ అవుదామని ఉండే, కానీ మా ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యి ఒక దగ్గరికి వచ్చి స్టార్ట్ అవుదాం అనేసరికి ఆల్మోస్ట్ నైట్ 11-11:30 అయింది. అండ్ మోర్ ఓవర్ మధ్యలో ఈ వర్షం ఒకటి అయినా కూడా వాట్ ఎల్స్ కెన్ స్టాప్ అస్, అంటే మనం గట్టి ఒకటి అనుకున్నప్పుడు వెళ్ళిపోతూనే ఉండాలి కదా. నేనైతే అదే నమ్ముతా ఇప్పటికి. సో అట్లా అనుకొని స్టార్ట్ అయిపోయినా. విత్ మై బేబీ. హలో ఫ్రెండ్స్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగే ఫ్రమ్ హైదరాబాద్ టు శ్రీశైలం. ఇప్పుడు నైట్ టైం వచ్చేసి టైం ఎంత అవుతుందిరా? టైం 11 అవుతుంది. ఆల్మోస్ట్ ఇది రోడ్ ఎక్కడో తెలియదు. ఫుల్ వర్షంలో తడిసిపోయి కొంచెం వర్షం తక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఆగినాము. 1 2 3. ప్రాబ్లం ఏంది? దిస్ గాయ్ ఇండికేటర్ ఇరగొట్టుకున్నాడు ట్రిప్ కన్నా అప్పుడే పోయింది. మాట్లాడక అమ్మాయి ఏం టార్చర్. ఓకే గైస్, లెట్స్ మీట్ ఇన్ డిండి. అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి డిండికి వెళ్ళేసరికి నైట్ 1:30 అయింది మాకు. కంప్లీట్ ట్రైన్. అసలు సింగిల్ ఇంత ఛాన్స్ కూడా లేకుండా నాకు వీడియో క్యాప్చర్ చేయడానికి. డిండి రీచ్ అయ్యి 1:30 రీచ్ అయినాక తర్వాత అక్కడ స్టే కోసం మాకు లాడ్జ్ ఎక్కడ దొరకలేదు. దట్ ఫస్ట్ థింగ్ ఒకటి మేము ఫేస్ చేసింది. సెకండ్ థింగ్ వచ్చేసి మొత్తం టోటల్ బ్యాగ్స్ తడిచిపోయినాయి. ఈవెన్ దో మేము కవర్ చేసుకున్నా కూడా ఇట్లా గ్యాప్స్ ఉంటాయి కదా మన నెక్స్ట్ దగ్గర, అందులో నుంచి వాటర్ వెళ్ళిపోయి బ్యాగ్స్ తడిచిపోయినాయి. ఆఫ్టర్ ఆల్ ఒక 20 మినిట్స్ అట్లా ఎక్కిన తర్వాత ఒక హోటల్ దొరికింది. ఆడు మంచిగా పడుకొని ఉన్నాడు. వాడిని లేపడానికి 10 మినిట్స్ పట్టింది. లేచినాక కూడా ఇట్లా చూసి మళ్ళీ పడుకున్నాడు. ఇదే వాళ్ళ ఓనర్కి ఫోన్ చేసి చెప్తే మళ్ళీ లేచి మాకు 7 మెంబర్స్ కలిపి ఒక రూమ్ ఇచ్చాడు. 2 రూమ్స్ తీసుకోవచ్చు, కాకపోతే ఆ నైట్ టైంలో మాకు అసలు ఒక్క రూమ్ దొరకడమే కష్టము. అక్కడ రూమ్స్ లేకుండా యాక్చువల్లీ.
సో ఆ రూమ్ తీసుకొని అందులో నైట్ స్టే చేసినాము. స్టే చేసి నైట్ 1:30కి రీచ్ అయ్యి 2కి పడుకున్నామంటే 3:30కి అట్లా నిద్ర పట్టింది. మళ్ళీ మార్నింగే లేచి మళ్ళీ అక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేసినాం. తర్వాత ఏం జరిగింది అనేది చూడండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డిండి. 6కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ హోటల్ తీసుకొని స్టే చేసినాం నైట్ అంతా ఫుల్ వర్షం పడుతుండే, కానీ ఇప్పుడైతే ఏం లేదు. సో ఐ విల్ షో యూ. బైక్స్ ఇక్కడ పార్క్ చేసినాం. హియర్ ఈజ్ అవర్ బీస్ట్. స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి డిండి రిజర్వాయర్ చూసుకున్న తర్వాత అక్కడ నుండి నెక్స్ట్ శ్రీశైలం టెంపుల్. సో చూద్దాం, బై 8:30, 9 o'clock అక్కడ రీచ్ అవుదామని అనుకుంటాం. టార్గెట్ టైం అయితే అది. చూద్దాం ఎంత టైం పట్టుద్దాం. వెదర్ మాత్రం కూల్ ఉంది మంచిగా. ఇది మేమున్న హోటల్. ఓకే, బండి స్టార్ట్ చేసి రైడ్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. టిల్ దెన్ బై. ఓకే, ఇట్స్ సెల్ఫీ టైమ్. చలో. ఎవర్రా ఇది పెట్టింది? Okay guys, let's start. స్టార్ట్ అయిపోయినాము డిండి నుంచి. మేము స్టార్ట్ అయిన హోటల్ నుండి డిండి రిజర్వాయర్కి ఒక 20 to 30 minutes ట్రావెల్ టైం పట్టుద్ది. చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత క్లైమేట్ సిచ్యువేషన్ని బట్టి అక్కడ టైం స్పెండ్ చేయడమా లేకపోతే రైడ్ కంటిన్యూ చేయడమా అనేది. స్టిల్ మా వాళ్ళు ఇంకా రెయిన్ కోట్స్ వేసుకొని వెళ్తారు సేఫ్ సైడ్గా. మళ్ళీ ఎక్కడైనా వర్షం పడితే మళ్ళీ ఆగడం, మళ్ళీ వేసుకోవడం అంతా టాస్క్ అని చెప్పి. సో మెయిన్గా మేము ఈ రైడ్ పర్టికులర్ ఈ టైంలో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మాన్సూన్ అండ్ దట్టు పర్టికులర్లీ శ్రీశైలం. ఎందుకు అని అంటే ఘాట్ రోడ్స్. మాన్సూన్లో ఘాట్ రోడ్లు ట్రావెల్ చేస్తే ఆ కిక్కే వేరు అసలు. చుట్టూ గ్రీనరీ, ఇలా కర్వ్స్, మొత్తం హెయిర్ పిన్ బెండ్స్, అదంతా అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. అండ్ మనకి లైఫ్లో ఎప్పుడు ఉండే స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది అండ్ ఉండే పంచాయతీలు ఉంటూనే ఉంటాయి. అప్పుడప్పుడు ఒక 6 monthsకి ఒక ట్రిప్ అన్నా, 1 yearలో ఒక 2 trips అట్లా ప్లాన్ చేసుకుంటే కొంచెం మైండ్ అనేది పీస్ఫుల్ ఉంటుంది. అట్లా అని చెప్పి మేము ఏదో ఇయర్కి ఒక 2-3 trips వేస్తామని కాదు. మాకేదో అట్లా వర్కౌట్ అయిపోయింది ఈసారి. అందరికీ అట్లా వర్కౌట్ అవ్వాలని కూడా లేదు, కానీ వర్కౌట్ అయినప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం అస్సలు వదులుకోవద్దు. జస్ట్ టేక్ యువర్ బైక్ అండ్ జస్ట్ గో, అంతే. సార్ చూపించిన రిజర్వాయర్ ఉంది కదా, అక్కడికి వెళ్దామని చెప్పన్నారు ఫ్రెండ్స్. ఏమైనా వెళ్దాం అప్ప. ఎక్కడ రా, ఒకటి తర్వాత ఒకరు. మొన్న చెప్పుడు మబ్బులో. బ్రో లెట్స్ గో. అరే నేను హ్యాండిల్లోకి వేయలేదురా. వెళ్ళండి. బండి హ్యాండిల్లోకి వేసుడు మర్చిపోయినా. పంచాయతీ నీట్ చెక్ అంటారు అంటే. ఎందుకంటే మా ఫ్రెండ్ గారిది ఇదో బైక్ NS 200. ఇది ఒకసారి థెఫ్ట్ అయింది, అంటే ఒకటి ఎత్తుకపోయాడు బండి. కింద పార్క్ చేసి ఉంటే, మెయిన్ రోడ్ మీద పార్క్ చేసి ఉంటే, తట్టు కాదు మిడ్ నైట్ కాదు ఏం కాదు, ఈవినింగ్ 6 o'clock అట్లా బండి తీసుకొని వెళ్ళిపోయాడు. 1 month ఏమో రెక్కి చేస్తే
దొరికిండు, దట్టు ట్రాఫిక్ చలాన్స్తో. అందుకని అప్పటి నుంచి కొంచెం భయం ఉంటుంది బండి వదిలేయాలంటే. నువ్వు వెళ్ళురా, నేను తీసుకుంటా వస్తా అట్లా. సో జాగ్రత్తగా ఉండవు. అజ్జు బాబు, అశోక్ చిన్న చిన్న రే జాగ్రత్త రా. అమ్మా క్రేజీ. మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తా. హాఫ్ అన్ అవర్ అని చెప్పిన రిజర్వర్ దగ్గరికి 10 minutes వచ్చేసినాం, అంత దగ్గర ఉంది. అరే చూద్దాందా. అక్కడ స్టెప్స్ ఉన్నాయి కానీ అలా లేదు. ఇట్లా సెల్ఫీ వీడియో పెట్టు, అందరు ఇక్కడ ఉంటారు. ఓకే, ఇక్కడ ఉండి సెల్ఫీ వీడియో పెడితే అందరు వచ్చేస్తారా? వచ్చేయమని మరి, వచ్చండి వచ్చండి. చాలా దగ్గర నాకు తెలిసి అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా అవి. అదే మేమున్న హోటల్, అదే చాలా దగ్గర, నియర్ బై ఉంది దగ్గర. ఈజ్ కమలాకర్ కాబట్టి టీసీఎస్ ఎంప్లాయీ. ఈజ్ అ డెవలపర్ అజయ్ కొక్కొండ. ఏం చేసిన డ్రైవర్ ఇడు. నేను డిజైనర్, వీడు మన సివిల్ ఇంజనీర్. What do you do? నా సాగు నేను చేస్తాను, నీకెందుకు? కానీ వర్షం పడితే మొత్తం స్పాయిల్ అవుతుంది. వర్షం పడితే మొత్తం స్పాయిల్ అవుతుంది. స్పాయిల్ ఏం లేదు కదా, వర్షం మంచిగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడికి మన హైదరాబాద్ టు శ్రీశైలం వీడియో పార్ట్ 1 అనేది కంప్లీట్ అయింది. పార్ట్ 1 అయిందని అనుకుంటారా? అంటే ఇప్పటికే వీడియో 10 minutes దాటిపోయింది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఫుటేజ్ ఉంది. సో ఒకటేసారి చూపించడం అనేది కష్టం. సో అందుకని సో పార్ట్ 2లో ఢిల్లీ టు శ్రీశైలం కంటిన్యూషన్ వీడియో ఉంటుంది. ఈ వీడియో అయితే ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా. ఇఫ్ ఇది ఎంజాయ్ చేస్తే పార్ట్ 2 దీనికి డబల్ ఉంటుంది, అది నా గ్యారంటీ. సో సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతా, ఫాలో కొట్టేసి. చలో బాయ్.